బ్యాక్ టు లైవ్ షో. ప్రధాని ఒక సంచలన నిర్ణయం తీసుకున్న తర్వాత గత 5 రోజులుగా ఒక అనిశ్చిత వాతావరణం కనిపిస్తోందా? కరెన్సీ ఎమర్జెన్సీ అని కొంతమంది, నోట్ల కష్టాలు అని కొంతమంది. రోజు ఏం జరుగుతుందో మనం చూపిస్తూనే ఉన్నాం. ఏటీఎంల దగ్గర లేకపోతే బ్యాంకుల దగ్గర దాదాపు భారతదేశం అంతా బ్యాంకుల ముందు క్యూ కట్టిందా అన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధాని నిన్న చాలా విస్పష్టంగా ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ప్రకటించారు. దేశంలో ఉన్న మొత్తం నల్లధనాన్ని అంతు చూసే వరకు ఆయన అనేక కఠినమైన చర్యలుంటాయని మరోసారి చెప్పకనే చెప్పారు. విదేశీ ధనాన్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. 50 రోజులు తనకు దేశ ప్రజలు సహకరిస్తే 50 రోజుల తరువాత వారు కలలు కంటున్న భారత్ ను అందిస్తాను. ఇక రాజకీయ విమర్శలు దాని గురించి కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ముఖ్యంగా ఈ నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, గృహిణులు, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, అలాగే ఉపాధి, విద్య, వ్యాపార రంగాలపై ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? మనం గత 4 రోజులు మాట్లాడుతున్నాం. అయితే మహిళా ప్రజాప్రతినిధులు ఇవాళ మనతో ఉన్నారు. అలాగే అనేక సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే మహిళలు కూడా ఇవాళ మనతో ఉన్నారు. అంటే ఆ యాంగిల్లో మనం డిస్కస్ చేసే ఆలోచన చేస్తున్నాం ఈ రోజు. సో లైవ్ షోలో ఇవాళ మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు. ఇక ఉప్పల శారద గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకురాలు. నిమ్మగడ్డ సీతా చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆర్థిక రంగ నిపుణులు. అట్లూరి సుభాషణ్ గారు గతంలో లోక్సత్తాలో కీలకంగా పనిచేశారు, ఇప్పుడు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రైట్ పద్మ గారు, ఒకటి పొలిటికల్ యాంగిల్, దానికన్నా వెళ్లే ముందు ముఖ్యంగా ఏ యాంగిల్ అంటే గృహిణులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏంటి? అంటే అందరూ అన్ని రంగాలు ఎంతో కొంత ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్న గృహిణులు కానివ్వండి. ఇప్పుడు పోపుల డబ్బాల్లో వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవాళ చాలా మటుకు ఉపయోగపడుతుందని సరే నవ్వుతూ చెప్తున్నా, అది నిజంగా ఒక రకమైన వాస్తవమేమో. అంటే పోపుల డబ్బా చెప్పే ముందు లోకేష్ గారు కూడా చెప్పారు, మా తండ్రి గారికి ఖర్చులకి భార్య ఇస్తారు, నాకు కూడా బ్రాహ్మణే ఇస్తుంది అనేటువంటి. సాధారణంగా ఇళ్లలో ఒక ఉమెన్ కి సంబంధించిన ఇంటి ఖర్చులు లేకపోతే ఇతర ఖర్చులకు సంబంధించినటువంటి ఎక్కువ మంది మెజారిటీ ఇళ్లలో అట్లా నడుస్తుంటుంది ఎకానమీ అనేటటువంటి. కనుక ఇవాళ పోపుల డబ్బా అనేటటువంటి సరే తెలియకుండా దాచారనేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది పెద్ద విషయం కాదు. కానీ ఇవాళ మొన్న ఎవరో అన్నారు, అసలు నల్లధనం అంటే ఎక్కడో ఉంటుంది అనుకున్నా, ఇవాళ చాలా మందికి మన దగ్గరే నల్లధనం ఉంది అనేటటువంటి డౌట్ వస్తుంది అనేది. అంటే తన డబ్బులు తన అకౌంట్ లోంచి కూడా ఇదేమన్నా ఓ బ్లాక్ మనీనా అనేటటువంటి కామెంట్ చేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. మొత్తం దేశ ప్రజలందరి దగ్గర చేతిలో ఉన్న డబ్బు నల్లధనం అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇది అకౌంటెడ్ మనీ అయినప్పటికీ కూడా తీసుకోవడానికి పడుతున్న ఇబ్బందులు, దాన్ని మార్చుకోవడానికి పడుతున్న ఇబ్బందులు చూసుకుంటే ఆ వాతావరణం ఉంది. సరే, సామాన్యుల ఇబ్బందులు గత వారం రోజులుగా, ఇవాళ 6వ రోజు అనుకుంటా బహుశా బ్యాంకులు ఓపెన్ చేసిన తర్వాత చూసుకున్న పరిస్థితుల్లో దాదాపు మీరు కూడా అన్ని ఛానల్స్ చర్చలు పెడుతున్నాయి. సామాన్యుల ప్రజల కష్టాలు అనేటటువంటివి చాలా వరకు మన దృష్టికి వచ్చినాయి. అయితే ఇవాళ ఇక్కడ నేను అనుకుంటున్నది ఏంటంటే, ఒక తిరుగుతున్న చక్రాన్ని ఆపేశాం. మోడీ గారు ఆపారు. ఆపినప్పుడు దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటటువంటిది సామాన్యుడి కష్టాల తరపున ఎక్కువ మాట్లాడాలా, లేకపోతే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మార్పులు నిజంగా జరుగుతుంటే దాన్ని ఆస్వాదించాలా, ఆహ్వానించాలా అనేటటువంటి 2 కండిషన్స్ చూసుకున్నప్పుడు సామాన్యుల కష్టాలు అది వర్ణనాతీతం. కానీ ఇవాళ సామాన్యులు క్యూలో నిలబడుతున్నప్పుడు కూడా తమ బ్యాంకులు పనిచేయకపోవడం, ఏటీఎంలు పనిచేయకపోవడం అనేటటువంటి దాని మీద ఆగ్రహమే తప్ప మోడీ గారు తీసుకున్న నిర్ణయం మీద ఆగ్రహం అనేటటువంటిది వాళ్ళు వ్యక్తం చేయట్లేదు. సరే, నిన్న మోడీ గారు కూడా ఒక ఉద్వేగంతో మాట్లాడారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక ఆర్థిక వ్యవస్థని మారుస్తాము అనుకున్నప్పుడు దేశం అలవాటు పడ్డటువంటి ఒక సంస్కృతి భావజాలాన్ని కూడా ఒక రకమైన మార్చాల్సి ఉంటుంది. ఎందుకని భావజాలం అనేటటువంటి అంటే, ఇప్పుడు ఉప్పు కొరత వచ్చింది, దాన్ని వెంటనే కొరత అనగానే క్యూలో నిలబడడం, దక్కించుకోవాలనేటటువంటి ఈ సిచ్యువేషన్ భారతదేశంలో ఉన్నప్పుడు ఇవాళ ₹1 మీరు టైట్ చేయడం వల్ల అది అనేక వాటి మీద ప్రభావం పడుతుంది. ఇవాళ బ్లాక్ మనీ అనేటటువంటిది, ఉక్కు పాదం మీరు మోపడం ఏమో సంగతి, కానీ ఉప్పే పాదం అయిపోతుంది ఇవాళ జనం మీద. ఉప్పు పాదం అనేటటువంటి పరిస్థితికి తయారైపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో రేపు వచ్చేటటువంటి అనేక దానికి సంబంధించి ఎవరు జవాబుదారీ అనేటటువంటి వాళ్ళ ప్రజల ఆందోళన పరుస్తున్నటువంటి విషయం. ఒక 4 గంటలు క్యూలో నిలబడడానికి గానీ, ఒక రోజు పని పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమే. కానీ విషయం ఏంటంటే, దీని ఎఫెక్ట్ ఎన్ని రంగాల మీద ఉంటుంది అనేటటువంటిది. ఇవాళ రియాలిటీ రంగమే కాదు, చిన్న వ్యాపారస్తులే కాదు, ఎవరు కూడా డబ్బులు టైట్ అనేటటువంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఎవరు కూడా రూపాయి తీసి అదనంగా ఖర్చు పెట్టడానికి, ఏదో ఇంటి నిత్యావసరాలు అంతవరకు ఖర్చుల వరకు పెట్టడానికే సిద్ధపడతారు తప్ప అదనంగా ₹1 ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడినప్పుడు ఇవాళ ఎకనామిక్ మొబిలిటీ అనేది లేనప్పుడు అనేక వ్యాపారాలు పడుకుంటే అసలు మొత్తం కూడా ఇవాళ రావాల్సినటువంటి ఇది ఉండదు, కింద వాడికి రూపాయి అనేది దక్కే పరిస్థితి ఉండదు.
ఇది భయం కలిగిస్తున్నటువంటిది. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, నిజానికి 50 రోజుల్లో ఇది సెట్ అవుతుందా, నిజానికి నల్లధనం అనేటటువంటిది బ్యాంకుల్లో జమై నిజంగా ఎట్లా వస్తుంది మళ్ళీ జనంలోకి అనేటటువంటిది ఈ అయోమయం వల్ల వస్తున్నటువంటి ఇది. ఇంకోటి ఏంటంటే నా అభిప్రాయం 2000 రూపాయల నోటు జనవరి వరకు రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది అనేటటువంటి. ఇవాళ 500 రూపాయలు 100 రూపాయలు మీరు ఆల్రెడీ బ్యాంకుల్లో ఏటీఎంలో దానికి అందేటటువంటి ఫెసిలిటీ కల్పించకుండా ఈ రకమైన సిచ్యువేషన్ తీసుకురావడం కూడా మంచిది కాదండి. ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఇంత అతలాకుతలం చేసిన తర్వాత దీని ఎఫెక్ట్ ఏమవుతుంది అనేటటువంటి భయం, అంతే తప్ప మోడీ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం అనేటటువంటి కాదు. అదే విషయంలో ఆయన ఒక దృఢంగా తీసుకున్నటువంటి దాన్ని కూడా ఆ యాంగిల్ ని కూడా మనం కొంత పాజిటివ్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన కళ్ళ ముందు కనపడేటటువంటి కష్టాలని చూసుకుని మొత్తం తూర్పార పట్టడం కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రైట్ శారద గారు, ఇక్కడ 2 యాంగిల్స్ మీరు చెప్పే ముందు, ఒకటి రాజకీయంగా లేకపోతే మీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా సమర్థిస్తారు. అయితే దీని ఇంపాక్ట్ లేదా ఎఫెక్ట్ ఉపాధి రంగంలో మీకు అందులో అనుభవం ఉంది, మీరు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఏ రకంగా దాని ఎఫెక్ట్ పడి ఉండొచ్చు? ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్స్ డే, గురునానక్ బర్త్డే, అదే రకంగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఎన్టీవీ ప్రేక్షకులందరికీ. మోడీ గారు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం దేని వరకంటే, ఆయన ఎన్నో దేశ విదేశాల్లో తిరిగి వస్తున్నారు. ప్రతి దేశంలో కూడా అవినీతి రహితంగా మన ఏదైతే ఈ బ్లాక్ మనీ లేకపోవడం వల్ల, మొత్తం వైట్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఒక బడ్జెట్ అనేది నిర్ణయించినప్పుడు, ఒక 100 కోట్ల బడ్జెట్ 10 కోట్ల బడ్జెట్ నిర్ణయించి ఆ బడ్జెట్ తో ఈ రోడ్లు వేద్దాం అని అన్నప్పుడు కరెక్ట్ గా ఆ యొక్క శాంక్షన్ ఏదైతే ఉందో, ఆ డిపిఆర్ ఏదైతే ఉందో, ఇంత కంకర వేయాలి, ఇంత ఇసుకేయాలి, దానికి ఇన్ని రోజులు రావాలి అని అక్కడ ఉన్న ఆ పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ మన భారతదేశంలో అది లేకుండా పోయింది. 100 రూపాయలు ఇక్కడ ఉంటే అదంతా తిరిగి అసలైన కార్యక్రమం వచ్చేసరికి 10 రూపాయలు కూడా లేకుండా అక్కడ వర్క్ ఈ రోజు చేసిన 100 రూపాయల పని గాని 100 కోట్ల పని గాని మన్నాడికి కనబడటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని ఈ అవినీతి రహిత భారతదేశంగా ముందు చేయాలి. ఎక్కడైతే గత ప్రభుత్వాల్లో 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 80% ఆఫ్ మన ఎకానమీ అంతా కొందరి ఖజానాల్లో నిండిపోయింది. ఒక 20% మాత్రమే భారతదేశంలో ఈ యొక్క సర్క్యులేషన్ లో ఉంది. దాన్ని వెలికి తీయాలంటే మోడీ గారు లాంటి ఒక సాహసోపేతమైన వ్యక్తి మాత్రమే చేయగలరు. ఇటువంటి సాహసం, నాకు స్వార్థం ఏమి లేదు, నన్ను కాల్చి చంపినా సరే, మరి నిలబెట్టి కాల్చినా సరే, ఏది చేసినా సరే, ఉరి తీసినా సరే అని ఆయన భావోద్వేగం. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ప్రజలు మరి లైన్లలో క్యూల్లో నించొని తప్పకుండా కష్టపడుతున్నారు, ఆ కష్టాన్ని చూసి ఆయన చెల్లించిపోయారు. అదే కాకుండా ఈ అవినీతి పనులను చేయాలంటే ఇంతకన్నా మరొక మార్గం లేదు. ఈ యొక్క దాచిన ధనాన్ని మనం బయటకు తీసుకురావాలంటే మార్గం లేదు. కాబట్టి తప్పకుండా ఈ రకంగానే ముందుకు వెళ్ళాలి. దానికి సులభతరంగా కొంచెం రోజులు కష్టపడక తప్పదు అన్న సిగ్నల్స్ ఆయన ఇచ్చారు. ఏదైతే మన భారతదేశంలో ఈ అవినీతి లేనప్పుడు మన జన్ధన్ యోజనలో చాలా విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేసి, మీరు ₹1 కూడా పెట్టొద్దు, మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయండి, మీరు అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని చేస్తూ ఉంటే మేము 5,000 రూపాయలు లోన్ కూడా ఇస్తాము, మీకు ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చేస్తాము, ముద్రా యోజనలు ఉన్నాయి, ముద్రా లోన్స్ ఉన్నాయి. ఈ రకంగా బ్యాంక్ అనేది అలవాటు చేయాలి ముందు ప్రజలకి. ఎప్పుడైతే మనం బ్యాంక్ అనేది అలవాటు చేస్తామో అప్పుడు మాత్రమే మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి. ఈ రోజు మీరు జపాన్ వెళ్ళారంటే మీకు ఒక 1000 yen కావాలంటే కూడా ఇవ్వరు, ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డుతో మనం ఒక మంచినీళ్ళు కొనుక్కోవాలన్నా కార్డే ఉపయోగించాలి, బస్ ఎక్కాలన్నా, టాక్సీ ఎక్కాలన్నా ప్రతిదీ కార్డు వల్ల. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆయన బిల్డ్ చేయాలని, ఈ టెక్నాలజీని మనం మొత్తం అంతా అందించి తీసుకున్న నిర్ణయంతో పడుతున్న ఇబ్బందులు, మొత్తం సామాన్య జనం కానివ్వండి, లేకపోతే వీళ్ళు పడుతున్న ఇబ్బందులు డబ్బులున్నా లేనట్టు అయిపోయిన పరిస్థితి, దాని గురించి చెప్పండి. ఇప్పుడు క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని సమస్యలు తప్పవు. ఆయన పదే అదే చెప్తున్నారు, నన్ను క్షమించండి, నేను ఈ రకంగా మీకు అందరికీ కొంత ఈ యొక్క కనీసం ఒక 50 రోజుల పాటు మనం ఈ రకంగా చేయక తప్పదు. ఎందుకంటే ఇదే కాకుండా హాస్పిటల్స్ లో కానివ్వండి, లేకపోతే విమానాశ్రయాల్లో, బస్ స్టాండ్ లో, మెడికల్స్ లో, ఈ రకంగా ఇంపార్టెంట్ ఇష్యూల్లో మాత్రం మీరు ఈ 500 నోట్లు 1000 నోట్లు వాడుకోవచ్చు అని కూడా ఒక వెసులుబాటు ఇవ్వడం, ఇవాళ లాస్ట్ కానివ్వండి, ఈ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే మనది డిసెంబర్ 30 వరకు కూడా ఉన్నాయన్నీ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు, మన బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దాన్ని మెల్లగా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ముందే మనం మొత్తం విత్డ్రా చేసుకున్నట్టయితే ఈ స్కీమ్ కి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి ఆ పరిమితులు అనేవి డిసెంబర్ 30 వరకు పెట్టడం జరిగింది. ఇది తప్పకుండా కొంచెం
ప్రజలకి ఒక విసుగు అనేది తప్పదు. ఎందుకంటే క్యూల్లో నించుని అందరు ఆదుర్దాతో ఉన్నాయన్ని మనం ఈ రోజు 4,000 ఇంకో రోజు 4,000 ఇలా విత్డ్రా చేసుకుందామని మార్పిడి చేసుకుందామని, ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మన ఏపీ తెలంగాణలో ఈ పెళ్లిళ్ల సీజన్ కి పర్చేసింగ్లు నష్టం అని చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. రకరకాల సమస్యలు వస్తున్నాయి. కానీ దీని పర్యవసానం అనేది మాత్రం భారతదేశ అభివృద్ధికి, మన పిల్లలు ఏదైతే ఉన్నారో కనీసం ఈ తరం నుంచి వచ్చే జనరేషన్ కైనా సరే అవినీతి రహిత భారతదేశాన్ని, పేద గొప్ప అనే తారతమ్యాన్ని చాలా ఎత్తుగా ఉంది. ఆ రకంగా ఉన్న పేద గొప్ప తారతమ్యాన్ని సమానం చేయడానికి తను చేస్తున్న కృషి ఏ ఒక్క ప్రధాని కూడా చేయలేరు అన్నది నిర్విధాంసం. ఎందుకంటే ఏ వ్యక్తి వచ్చినా సరే తన పీఠం పదిలంగా ఉంటుందా లేదా, నేను 10 కాలాల పాటు ప్రధానిగా ఉంటానా లేదా అని చూస్తారు తప్ప ఈ రకమైన ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుని భారతదేశాన్ని మార్చాలి అని అనుకున్నప్పుడు ఎన్నో శక్తులు వస్తున్నాయి, ఎన్నో శక్తులు అడ్డుపడడానికి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? సరే, పార్టీ పరంగా మీరు మీ అధినేత వారు లెటర్ రాశారు, ఆహ్వానించారు. సరే, రాష్ట్రానికి కొంత నష్టం జరుగుతుందన్నా, ఇబ్బంది పడడానికి సమస్య లేదన్నారు. కానీ ఓవరాల్ గా మొత్తం చూస్తే పరిస్థితి అంటే దేశంలో ఎదుర్కొంటున్న, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్స్ వెల్కమ్ స్టెప్ అండి. ప్రధానమంత్రి తీసుకున్నటువంటి ఇంత పెద్ద నిర్ణయాన్ని ఇది నిజంగా వెల్కమ్ చేయాల్సినటువంటి స్టెప్. అది అందరూ కొంచెం ఈ ప్రాసెస్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం అనేది సహజము. అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎంత టైం లోపల అవి సాల్వ్ చేయగలం అనేది ఇక్కడ ప్రధానమైన సమస్యగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఇంత సడన్గా అనౌన్స్ చేసేసరికి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అవినీతి చాలా కూకటి వేళ్లతో సహా వెళ్ళిపోయింది, దాన్ని ఎక్కడో ఒక స్టేజ్ లో అరికట్టాలనే భావన ప్రతి ఒక్కళ్ళలో ఉంది కాబట్టి, దాదాపు అందరిలో ఉంది కాబట్టి, అంటే ఎక్సెప్ట్ నల్ల కుబేరులను పక్కన పెడితే మిగిలిన 80% ఇండియన్స్ లో కూడా ఆ ఫీలింగ్ ఉండబట్టి ఇమీడియట్ గా వెల్కమ్ చేశారు. బట్ రాను ఏమవుతుందంటే ఆ ప్లేస్ లో ఎప్పుడైతే ఫస్ట్ వెల్కమ్ చేసినంత ఇది ఉందో, ఈ 80% ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కొంచెం ఎక్కడో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అవుతుందేమో అనేది ఓవరాల్ ఇండియాలో మనం చూస్తే కనుక కనిపిస్తుంది. ఈ రోజున చూస్తే కనుక దాదాపు 50% ప్రజలు ఇండియాలో ఆర్థిక సేవలకి దూరంగా ఉన్నారు. దాదాపు 6,50,000 గ్రామాలు ఉంటే కనుక అందులో 40,000 బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయి. బీజేపీ గవర్నమెంట్ గత 6 నెలల నుంచి చాలా కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నాము అనేది మనకు వచ్చినటువంటి వెర్షన్. ఓకే, ఫైన్. ఏదో ఒక ఫైన్ డే రోజున ఇది అనౌన్స్ చేస్తాము అని ప్రధానమంత్రి గారికి ఒక ఐడియా ఉన్నప్పుడు దానికి అనౌన్స్ చేస్తే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, మీరు 20% కుబేర్లను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది డెఫినెట్గా వీ వెల్కమ్. కానీ ఎట్ ద సేమ్ టైం 80% పీపుల్ ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద ఒక డీప్ అనాలిసిస్ ఆర్ ఎల్స్ స్టడీ గనక చేసి ఉండుంటే గనక ఇంత ఇంపాక్ట్, అంటే ఇంత పెద్ద ఇంపాక్ట్ లేకపోతే అట్లీస్ట్ దాన్ని మినిమైజ్ చేయగలిగే అవకాశం ఉండడానికి అవకాశం ఉంది. ఈ రోజున చూసుకుంటే కనుక దాదాపు 20 అంటే గణాంకాల ప్రకారం చూస్తే కనుక 22% దాదాపు బిలో పోవర్టీ లైన్, అంటే దారిద్ర రేఖకు దిగువగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా జన్ ధన్ యోజన ఎన్నో అకౌంట్లు ఓపెన్ చేశారు, అందులో మహిళలు కూడా ఉన్నారు ముఖ్యంగా. వాళ్ళు ఏ రోజున దాని దగ్గరికి వెళ్ళి డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసినటువంటి అనుభవం కానీ వాళ్ళకి ఏం లేదు. ఓపెన్ చేశారు, వెళ్ళారు, ఒక్కసారో 2 సార్లు చేసి ఉండొచ్చో చేయలేదో కూడా. దాని గురించి అవగాహన అనేది మహిళల్లో కల్పించారా? అన్ని ప్రభుత్వాలు కూడా దానిలో చెప్పిన పాయింట్ కరెక్ట్. అవగాహన వాళ్ళకే కాదు, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి కూడా బ్యాంకింగ్ రంగంలో చాలా తక్కువే తయారైన పరిస్థితి. ముఖ్యంగా ఇంకో పాయింట్ ఏంటంటే జన్ధన్ యోజన అకౌంట్లు చాలా మటుకు జీరో బ్యాలెన్స్ తో ఉంటే ఇవాళ అనేక మంది దళారులు 500, 1000 ఇచ్చి అందులో 49,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాదాపు కోట్ల అకౌంట్ల నుంచి కూడా వస్తుంది. బ్యాంకులకు సంబంధించిన సిస్టమ్ కూడా ఇప్పటిదాకా డ్వాక్రా గ్రూప్స్ వెళ్తే కాస్త ఒక ఇదిగా చూడడము, రిజెక్ట్ చేయడము చాలా సార్లు. కనుక బ్యాంకులకు ఎందుకు అలవాటు చేయలేదు అంటే బ్యాంకులో తగిన సిబ్బంది లేరు, బ్యాంకులో తగిన శాఖలు లేవు. కనుక మీరు ఆ సిస్టమ్ నే మీరు ఇది చేయకుండా ఒకేసారి మనం బ్యాంకులకు దూరంగా ఎందుకుంటున్నాం అనేది కూడా ఆలోచించాలి. అయితే ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే దీని గురించి కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే డెఫినెట్ గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొట్టమొదటి నుంచి పెద్ద నోట్లను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎప్పుడే కాదు, ఈవెన్ ఆయన అధికారంలో లేనప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ పాయింట్స్ ని పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. పెద్ద నోట్లని రిమూవ్ చేయాలి, అవినీతిని అరికట్టడంలో
అవినీతిని అరికట్టడంలో పెద్ద నోట్ల పాత్ర ప్రధానమైన పాత్ర. 100 నోట్లు 50 నోట్లు మనం సేవ్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఏది బీరువాల్లోనూ నేలమాళగిల్లోనూ చేసుకోవాలంటే అదే పెద్ద నోట్లు అయితే ఈజీగా సేవ్ లోపల పెట్టుకోవచ్చు. అది దాన్ని ఆయన మొట్టమొదటి నుంచే వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ ఈ అనౌన్స్ చేయడానికి ముందు కూడా ఆయన ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం అనేది జరిగింది. సో ఇందులో కూడా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష కూడా ఉంది అవినీతిని అరికట్టాలి అనేది. అంత అరికట్టలేకపోవచ్చు కానీ కొంత ఇంపాక్ట్ అవినీతిని అరికట్టడంలో డబ్బు అనేది ప్రధానమైన అంశం. అవినీతికిను పెద్ద నోట్లు రద్దు చేయడానికి పెద్ద సంబంధం ఉండకపోవచ్చు. అవినీతి కేవలం కరెన్సీ రూపంలోనే ఉండాలి. అనేక ఫార్మ్స్ లో ఉండొచ్చు, నగరంలో ఉండొచ్చు, లేకపోతే భూముల్లో ఉండొచ్చు. ఇష్యూ అయితే అంతకన్నా హై డినామినేషన్ నోట్స్ తీసుకొచ్చినప్పుడు హౌ కెన్ వి కంట్రోల్? దట్ ఈస్ ట్రూ. ఈవెన్ ఇంకొక ప్రధానమైన లోపం ఏంటంటేనండి 100 నోట్లు మార్కెట్ లో ఎందుకు లేవు అంటే ఒకటండి, విమర్శలు అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారికి మనం సపోర్ట్ చేయాలి. కానీ ఎక్కడన్నా ప్రతిపక్షాలు కాంగ్రెస్ అదర్ ప్రతిపక్షాలు ఏవైతే విమర్శిస్తున్నాయో ఆ విమర్శల్లో ఏమన్నా ఎక్కడైనా కొంచెమన్నా నిజముందా అంటే, ఒకవేళ మమతా బెనర్జీ వీళ్ళందరూ మాట్లాడేదేంటి, ములాయం సింగ్ యాదవ్ కానీ లేకపోతే వీళ్ళందరూ మాట్లాడేదేంటి, రేపు మమ్మల్ని టార్గెట్ చేసుకొని యూపీ ఎలక్షన్స్ లో మమ్మల్ని ఏమన్నా కొడుతున్నారా? ఎందుకంటే దేశంలో యూపీ అతిపెద్ద రాష్ట్రం. పొలిటికల్ యాంగిల్ బ్రేక్ తర్వాత ఓవరాల్ గా ఎదుర్కొంటున్న సమస్యలు మీ దృష్టిగా వచ్చాయంటే ఆర్థిక రంగం మీద ఎటువంటి ఇబ్బంది ఉంటుంది, ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకనంటే 100 రూపాయల నోట్లు మార్కెట్ లోకి ఇన్స్టెడ్ ఆఫ్ 2000 నోట్స్ 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు డంప్ చేయాలి. ఎందుకంటే ఈ 125 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఒకటేసారి బ్యాంక్స్ మీద పబ్లిక్ క్యూలు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ క్యూలు కడుతున్న సందర్భంలో యాంటిసిపేట్ చేయడంలో ఎక్కడైనా ప్రభుత్వం వెయిట్ చేసి వెళ్ళినా దొరుకుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ఏటీఎంలు కూడా పనిచేయని పరిస్థితి. అంటే నేననేది ఏంటంటే ప్రికాషనరీ మీరేం తీసుకున్నారు? బికాస్ మీరు 20% మనుషులకి మీరు నల్ల కుబేర్లను బయటికి తీసుకురావడం డెఫినెట్. కానీ ఇక్కడ ఈ రోజున ఇంతంత 5 గంటలండి, 5 గంటలు 4 గంటలు క్యూలో నుంచి ఇక్కడ మనం ఒక చిన్న టెక్నికల్ గా కూడా ఆలోచించాలి. ఏంటంటే ఇది మీరు 100 రూపాయల నోట్లు అని అంటున్నారు. దేనికైనా ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఎప్పుడు ఎన్ని రిలీజ్ చేయాలో అంతవరకే రిలీజ్ చేస్తారు. కానీ మనం 100 ఇచ్చేద్దాము. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మనం కూడా చూసుకునేట్టయితే 500 నోట్లు 1000 నోట్లు విపరీతంగా బ్లాక్ మనీ డూప్లికేట్ ప్రింట్ చేసి మన భారతదేశంలోకి వచ్చేసినందువల్ల ఎంతమంది ఈ మారణాయుధాలు, ఈ ఉగ్రవాదులు ఇవన్నీ మీరు 100 నోట్లను తీసుకువచ్చి ఏదైతే 500 1000 క్యాన్సిల్ చేస్తున్నాము అన్న చిన్న ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి అది తప్పకుండా మళ్ళీ 10 నెలల నుంచి ఒక రహస్య ఆపరేషన్ జరుగుతోందని ప్రధాని చెప్పారు. వాళ్ళు అనుకున్నది కాదు, 10 నెలల నుంచి జరుగుతోంది రహస్యంగా. 10 నెలల అక్కర్లా, కనీసం 1 నెల 15 రోజుల ముందు లోయర్ డినామినేషన్ 100 వీటిని మిగతా నోట్స్ తో వచ్చేలా చూడొచ్చు. కేవలం అన్ని 100 నోట్లు వస్తే మీరు అన్న అనుమానం రావచ్చు. ఒక 1000 రూపాయలు తీస్తే ఒక 500 నోటు, ఒక 100 నోట్లు వస్తే దాంట్లో పెద్ద అనుమానం వచ్చే ఆస్కారం ఏముంటుంది? ఏటీఎం కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇది ఉంటుందనేది ప్రభుత్వానికి తెలియదండి. ఇప్పుడు 3 వారాల టైం అంటున్నారు ఏటీఎంలు పనిచేయడానికి. ఇది ఎంత ఇబ్బంది అనేటటువంటిది 2000 డినామినేషన్ నోటు పట్టే అవంతా మళ్ళీ మార్చాల్సిన అవసరం 2000 అసలు ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అర్ధంతరంగా? అంటే 2000 రూపాయల నోట్ కూడా ఇట్స్ మోర్ దాన్ 1000. అంటే 500 నోట్లు వచ్చే లోపు 2000 కొంత వరకు తీసుకొచ్చి తర్వాత 2000 తగ్గించి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఈ నోట్ ఇది వీ కెన్ వెల్కమ్ దిస్ మోడీస్ డిసిషన్ అండి ప్రాబబ్లీ. కానీ ఆయన నిన్న చెప్పిన కొన్ని స్టేట్మెంట్ 70 years ఆఫ్ కరప్షన్ ని ఇవాళ ఒక 50 రోజులతో నేను చక్కబెడతాను, మీరందరూ ఓపిక పట్టండి అని పిలుపు బాగుంది. కానీ 50 days లో ఇదంతా ఎంతవరకు థింగ్స్ సెట్ అవుతుంది అనేది అందరికీ $1 million క్వశ్చన్ గా మిగిలిపోయింది. ఎందుకంటే ఐ సమ్హౌ ఫీల్ ఈ హోంవర్క్ ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన బ్యాక్ హోంవర్క్ గవర్నమెంట్ సరిగ్గా చేయకుండా దిగిందేమో అనేది నా అభిప్రాయం. సీక్రెసీ మీరు మెయింటైన్ చేయవచ్చు, బికాస్ అందరు సర్దుకుంటారు, వాళ్ళు ఎవరు కావాలని మీరు చేయవచ్చు. కానీ ద సో కాల్డ్ మిస్టేక్స్ లైక్ బ్యాంక్ దగ్గర అమౌంట్స్ లేకపోవడం, వాళ్ళ 100 నోట్ డినామినేషన్స్ లేకపోవడం,
ఏటీఎం సెంటర్స్ కాన్ఫిగరేషన్ చేయకుండా కూర్చోబెట్టడం, ఇవన్నీ సీక్రెట్ గా వాళ్ళ వెనక మిషనరీ రెడీ చేసుకుని ఇది లాంచ్ చేస్తుంటే బోసా ఇవాళ ప్రజలకి ఇంత ఇబ్బంది కలిగేది కాదు. కానీ ముఖ్యంగా చేసాయంటే ప్రభుత్వం తీసుకున్న స్టెప్స్ ఎంత స్పీడ్ గా తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ ఈ 50 రోజుల్లో జరుగుతున్నా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ గా ఎన్నాళ్ళు జరుగుతుందో తెలియదు. బట్ వన్ థింగ్ ఈ ష్యూర్, టైమింగ్ మాత్రం చాలా యాక్యురేట్ గా లాంచ్ చేశారండి. ఇప్పుడు దానికి ముందు స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం తీసుకొస్తానని మేనిఫెస్టోలో కూడా మాట్లాడుతున్నారు మోడీ గారు, కానీ దాని మీద ఒక స్టెప్ తీసుకుంటూ బయట మనం చేయగలిగింది ముందు చేస్తూ తర్వాత ప్రజల్ని 80% ప్రజల్ని ఇబ్బంది పెట్టుంటే బాగుండేది అన్నది నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం 45% ట్యాక్స్ అండ్ పెనాల్టీ సెప్టెంబర్ వరకు పెట్టిన దానికి 65,000 crores దాకా మనకి రికవర్ చేయడం జరిగింది. సో వన్ స్టెప్ హ్యాస్ బిన్ టేకెన్, వన్ స్టెప్ హ్యాజంట్ బిన్ టేకెన్. కాబట్టి మన మెషినరీ ఇప్పుడు ఇంతమంది ఇబ్బంది పెట్టే ముందు మన మెషినరీ కరప్షన్ సైడ్ కానీ ఏదైనా కానీ ఏ విధంగా ఎఫిషియెంట్ గా ఫంక్షన్ చేసింది, అది ఫంక్షన్ చేయనప్పుడు అది డిస్ఫంక్షనల్ గా ఉంచి ప్రజల మీద ఈ భారం వేయడం ఎంతవరకు న్యాయంగా ఉంది, ఈ బ్యాక్ హోంవర్క్ చేయకుండా ఇవన్నీ లాంచ్ చేయడం అనేది కొంచెం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ గానే ఉంది. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ ఆఫ్ ప్లానింగ్ బిహైండ్ దిస్ ఎగ్జిక్యూషన్ అండి, దాన్ని మాత్రం ఖండిస్తాను. ఇంకోటి విషయం ఏంటంటే డెఫినెట్ గా పొలిటికల్ ఒక టైమింగ్ ఎందుకన్నా అంటే పొలిటికల్ 5 states ఎలక్షన్స్ ఒక దృష్టిలో పెట్టుకుని అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏమన్నా దానికి వెనక ముందు జరిగినా కూడా వీ హ్యావ్ 2.5 years ఫర్ పీపుల్ టు ఫర్గెట్. ఈ ఇన్సిడెంట్ ఫర్గెట్ అవడానికి ఏమైనా మిషాప్ అయినా కూడా ఫర్గెట్ అవడానికి చాలా టైం ఉంది. కాబట్టి మన పొలిటికల్ ఇంపాక్ట్ కూడా తక్కువ ఉంటుందని 2 కోణాల్లో ఆయన ఈ టైంలో అనౌన్స్ చేయడం జరిగిందని అనిపిస్తుంది. ఇంతకుముందు 1978 లో కూడా ఒకసారి మనకి 1000 rupees మానిటరీ డిమానిటైజేషన్ కూడా జరిగింది. అప్పుడు జరిగినప్పుడు ఆర్బీఐ గవర్నర్ కూడా దాన్ని అపోజ్ చేశారు యాక్చువల్లీ, ఎందుకంటే అది అపోజిషన్ ని కిల్ చేయడానికి బేసిక్ గా వాడతారేమో అని ఒక అభిప్రాయం. ఇవాళ కూడా అది అందరికీ అభిప్రాయం ఉంది, కానీ అప్పుడు 1000 rupees నోట్స్ హార్డ్లీ 1-2% పీపుల్ దగ్గర ఉండేది. ఇవాళ ఈవెన్ అడుక్కునే వాడి దగ్గర కూడా 500 రూపాయల నోట్లు ఉంది. కాబట్టి ఇవాళ ద స్కేల్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ డిసిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒక 10 ఇవాళ దాదాపుగా ఇన్ఫార్మల్ సెక్టర్ సో కాల్డ్ రియల్ ఎస్టేట్ లో కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, డే టు డే వర్కర్స్ కానివ్వండి, అంత ఇంపాక్ట్ అయిన ఇన్ఫార్మల్ సెక్టర్ అండి. ఎవరైతే క్యాష్ డీలింగ్స్ తెల్లారేస్తే కూలాడు కానీ రోడ్ సైడ్ షాప్ ఆడు కానీ క్యాష్ డీలింగ్స్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళు వాడుకోవడానికి కానీ అన్ని విధాల మోస్ట్ ఎఫెక్ట్ అయింది ఈ సెగ్మెంట్. అసలు గవర్నమెంట్ ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే దే వాంట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అంటున్నారు. మళ్ళీ 500 rupees 1000 rupees మళ్ళీ రీలాంచ్ చేస్తామంటున్నారు. సో ఒకటి ఏంటంటే అకౌంట్స్ అందరితో ఓపెన్ చేయించాలని ఒక అస్త్రం కూడా ఇది. అట్ ద సేమ్ టైం 500 rupees 1000 rupees క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ మీరు డెవలప్ చేస్తారంటూ ఇచ్చేస్తున్నారు. ఇవాళ దాదాపుగా మన ఇన్ఫార్మల్ సెక్టర్ ఇస్ అరౌండ్ 70-75%. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్ కూడా సగానికి పైనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవాళ వరకు రావు, మహిళలకి చాలా మందికి రాదు. సో ఇవన్నీ రెడీ చేయకుండా మీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ ఎంతవరకు సపోర్టివ్ గా నడుస్తాయి అన్నది ఈ దేశంలో ఐ హ్యావ్ ట్రూ క్వశ్చన్. What it is, he didn't empathize with the common man and today. I would say that his stand is very good. ఎందుకంటే అందరం డే టు డే అనుకుంటున్నాం కరప్షన్, అవినీతి, బ్రోకరిజం పెరగడం వల్ల డే టు డే సరుకులు పెరిగిపోతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి, లంచాలు ఇవ్వడం వల్ల ప్రతి పని కూడా ఒక ఎంటర్ప్రినర్ కూడా మేము చూస్తున్నాం, ప్రతి ఆఫీస్ లో పైనుంచి కింద దాకా ఏ స్థాయిలో మనం ఇస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఇది అనుకున్నది డెలివర్ చేస్తుందా లేదా అన్నది మాత్రం మాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఐ థింక్ దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్క కంత మూసేయగానే 10 కంతలు తెరుచుకుంటున్నాయండి. సో ఆ 10 కంతలకి కూడా ఆయన ఆలోచించి దిగాల్సిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవాళ పేపర్ అంతా చూస్తే ఎంతసేపు మనకి సరూర్ నగర్ లో సిండికేట్ బ్యాంక్ మేనేజరే కుమ్మక్కై 6 లక్షలు క్యాష్ తీసుకుని 5,60,000 తిరిగి ఇచ్చిందంట. అలా కోర్టుల్లో పెద్ద పెద్ద బ్యాంక్స్ లో హై లెవెల్ లో జరుగుతుందంట. చుట్టాల పేరు మీద 2.5 లక్షలు పెట్టి అన్ని మళ్ళీ పార్కింగ్ అందుకు వాళ్ళ కమిషన్ ఇచ్చి జరుగుతుంది. ఇవాళ ఎంత స్కేల్ ఆఫ్ కమిషన్ జరుగుతుందో మార్కెట్ లో మీకు అసలు ఐడియా కూడా లేదు. జస్ట్ డిస్కషన్ లో మా కాలనీస్ లోనే ఆ స్థాయిలో జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టిన ఒక పెద్ద కంత మూద్దాం అంటున్నారు, కానీ 10 కంతలు తెరుచుకున్నాయి. ఆ 10 కంతలు మూసి అంత స్పీడ్ గా మీ గవర్నమెంట్ పనిచేస్తారు లేదా మనం ఆలోచించాలి. మీరు అదే చేయకపోతే మాత్రం ఈ 10 కంతలు స్పీడ్ గా బయటకు వెళ్తుంది, ఎవరు బెనిఫిట్ వాళ్ళు అయిపోతారు? కామన్ మ్యాన్, మిడిల్ మ్యాన్, ఈ కామన్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరు మాత్రం సఫర్ అవుతూ మిగిలిపోతారు. యాక్టివ్ లైవ్ షో. పద్మ గారు, ప్రధాని నేను చేసిన భావోద్వేగ ప్రసంగం దాని మీద అనేక విమర్శలు. రాహుల్ గాంధీ అయితే వారు ట్వీట్ చేసింది జపాన్ లో నవ్వారు, భారత్ కు వచ్చి గోవాలో ఏడ్చారు, ఆ స్థాయిలో కామెంట్ చేశారు. అంటే ఈయన మీద ఆయన చురకలేశారు. 4 కోట్ల కార్లో వచ్చి 4,000 తీసుకునడానికి లైన్ లో నించున్నారు, బొగ్గు కుంభకోణం 2G స్కామ్ అని. సరే, పొలిటికల్ కామెంట్స్ ని ఏ రకం చూడాలి? మరోవైపు లీకులు జరిగాయి అనే దానికి సరే శారద గారు ఏం చెప్తారో చూద్దాం. కానీ ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకులకి కొన్ని రాష్ట్రాల్లో, లేకపోతే ప్రధానికి చాలా సన్నిహితంగా ఉండే మిత్రులకి ముందే తెలుసు అని చెప్పి. ఎంతవరకు వీటిని నమ్మాల్సిన అవసరం ఉంది? అంటే ఒకటి ఇక్కడ భారతదేశంలో ఒక తరతరాలుగా పాతుకుపోయినటువంటి ఒక అవినీతికి సంబంధించి కావచ్చు, నల్లధనానికి సంబంధించి కావచ్చు, బినామీల వ్యవహారం కావచ్చు, ఇదంతా కూడా ఒక వ్యవస్థీకృతంగా జరుగుతూ ఉంది.
జరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ దాన్ని ఆపాలి అనేటటువంటిది నిజంగా మోడీ గారి ప్రయత్నమే, అది దాంట్లో శంకించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఎక్కడ శంక, ప్రతిపక్షాలు కూడా ఎక్కడ అవకాశం వచ్చింది అని అంటే ఇది ఒక లీక్ అయింది అనేటటువంటి, ఒక 2 నెలలుగా మొత్తం కూడా ఎక్కువ బ్యాంకులలో ఖాతాలు జమ అవడం, అమౌంట్ జమ అవడం, అదే సందర్భంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని డెసిషన్స్ ఉదాహరణకి ఏపీకి వస్తే చంద్రబాబు గారు కరెక్ట్ గా నవంబర్లో ఎట్లా లేఖ రాశారు 500,000 రూపాయల నోటు రద్దు చేయాలనేటటువంటి ఒకటి, అదే విధంగా కొన్ని వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఇట్లా కొన్ని ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ మాట్లాడినా లేకపోతే మరొకరు మాట్లాడినా కూడా బీజేపీకి సంబంధించినటువంటి మిత్రపక్షంగా ఉన్న వాళ్ళు, లేకపోతే బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలు, ఇవి వాళ్ళ స్ట్రాటజీలు చూసుకుంటే, ఇప్పుడు రిలయన్స్ చూసుకున్నా లేకపోతే ఇంకా కొన్ని చూసుకున్నా కూడా ఈ స్ట్రాటజీలు సడన్ గా ఒక 2-3 నెలల్లో మారినటువంటి స్ట్రాటజీలు, అదే విధంగా ఇవి ఒక ట్రాన్సాక్షన్స్ పెరగడం, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా డబ్బు కాకుండా వేరే రూపంలో వాళ్ళు దాచుకునేటటువంటి అవకాశాలు, ఆ రకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అనుమానాలకి ఊతమిస్తున్నాయి. కాబట్టి మోడీ గారు లీక్ చేశారా అనేటటువంటి ఇక్కడ సమస్య కాదు. మోడీ గారి డెసిషన్ అనేటటువంటిది ట్రాన్స్పరెన్సీగా జరగలేదు, ట్రాన్స్పరెన్సీగా లేదు ఈ ఇండియాలో అనేటటువంటిది అది కనపడుతున్నటువంటి కొన్ని వాస్తవాలు. దీనివల్ల ఏమవుతుందంటే ఇవాళ మీరు నల్లధనాన్ని అరికడుతున్నాం అనే పేరు మీద ఈ 90% ప్రజలు ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ప్రజలకు ఇబ్బందులే మిగులుతాయి, కానీ వ్యవస్థ మారేటటువంటి పరిస్థితి కనిపించలేదు మీరు తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల. మీరు నిజంగానే ఒక ఏకోన్ముఖంగా దీన్ని నడిపించగలిగినటువంటి సత్తా ఉండి నడిపిస్తామనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు మోడీ గారు కలిగించలేకపోయారు. రాజకీయ పార్టీల నుంచి ఎంత పెద్ద స్థాయిలో కౌంటర్స్ వస్తున్నాయంటే ఇబ్బంది జరుగుతుందన్నా రేపు రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బంది అయినా, ఎందుకంటే మనం ఒక అలవాటు చేసాం కదా మొత్తం దేశ ప్రజలందరికీ నోటిస్తే కానీ ఓటు ఇవ్వని పరిస్థితి తీసుకొచ్చాం. ఒకటేంటంటే డబ్బు లేని పరిస్థితి వస్తే నిజంగా అడ్వాంటేజ్ రాజకీయ పార్టీలకి, డబ్బు లేని పరిస్థితి వస్తే అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి అంతరంగంగా బాధపడేటటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు లబ్ధే పొందుతాయి. కానీ ఇక్కడ దేశంలో జరుగుతుంది ఏంటంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా అపోజిషన్స్ కి దెబ్బ తగులుతుంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ పూర్తిగా తను నష్టపోతూ ఈ నిర్ణయాలు తీసుకోదు, దానికి మార్గాలు ఉంటాయి. తనకు అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి కొంచెం ఫేవర్ చేయటం, తర్వాత వాళ్ళ నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి లబ్ధి పొందడం, ఇవన్నీ ఉంటాయి. కానీ అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలకు చావు దెబ్బగా ఉంటుంది. కనుక మోడీ గారి నిర్ణయాలు అనేటటువంటిది ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బలంగా ఉన్నటువంటి మమతా బెనర్జీ కావచ్చు, లేకపోతే మాయావతి కావచ్చు, లేకపోతే కేజ్రీవాల్ కావచ్చు, ఇంకా కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఇట్లా కొన్ని బీజేపీతో ఏదైతే మిత్రపక్షంగా లేవో, బీజేపీతో కలిసి లేవో వాళ్ళకి ఖచ్చితంగా దెబ్బ ఉంటుంది ఎలక్షన్స్ టైంలో. కనుక వాళ్ళ ఆందోళన అనేటటువంటి సామాన్య ప్రజలు అనేటటువంటి దానితో పాటు ఇది కూడా ఉంటుంది. ఒకటేంటంటే నేను ఎవరినైనా నేను పర్సనల్ గా అడుగుతున్నది, వాళ్ళ సామాన్యుల గురించి ఇంత గందరగోళం పడుతున్నప్పుడు ఇదే సామాన్యులకి నష్టం కలుగుతూ 70 ఏళ్లుగా 100 ఏళ్లుగా ఆర్థిక విధానాలు సాగుతూ ఉన్నప్పుడు మీరు ఎందుకు పోరాటం చేయలేదు? మీరు ఒక పొలిటికల్ పార్టీలుగా లేకపోతే సామాన్య ప్రజలే ఇవాళ మీకు ముఖ్యమైతే, సామాన్య ప్రజలను చావు దెబ్బ తీసేటటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో నడుస్తూ ఉన్నప్పుడు మీరెందుకు సామాన్యులకు లబ్ధి పొందేలాగా మీరెందుకు ఉద్యమాలు చేయలేదు? మీరెందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. సామాన్యుని అడ్డు పెట్టుకుని పోరాటం చేయొద్దు. అదే సందర్భంలో మోడీ గారు చేసేవన్నీ కూడా పొలిటికల్ కి అతీతం అనుకోవడానికి కూడా లేదు. ఖచ్చితంగా ఇందులో బీజేపీ లబ్ధి పొందుతోంది, మిగతా పార్టీలు చౌదబ్బది. ఇప్పుడు నిన్న వారు మాట్లాడిన దాన్ని ఎమోషనల్ డ్రామా అని, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని చాలా మంది కామెంట్స్ చేశారు. మమతా బెనర్జీ గారు లేకపోతే కేజ్రీవాల్ చాలా మంది కామెంట్స్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ అయితే 50 రోజుల తర్వాత ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేయకపోతే ప్రజల మీద సర్జికల్ దాడిగానే భావిస్తామని చెప్పి, అంటే మీరు వేరే దేశం మీద కాదు ప్రజల మీద చేస్తున్నామని. అంటే రాజకీయం చేస్తున్నారా ప్రధానమంత్రి? ఆయన రాజకీయ నాయకుడే, ప్రధానమంత్రితో పాటు రాజకీయ నాయకుడే. 2.5 ఏళ్ల ముందే వారు ఏమైనా రాజకీయం మొదలు పెట్టారా? ఇక్కడ మనం ఒక్క విషయం బాగా ఆలోచించాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ యూపీ, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి ఎలక్షన్ ఎక్కడున్నా సరే మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ లో సుమారు 500-600 కోట్ల రూపాయలు, మనకున్నది 595 మంది ఎంపీలు అయితే అన్ని కోట్ల రూపాయలు మనం పట్టుకోగలిగాం. ఇంకా పంచిపెట్టినవి అయితే ఏ మాత్రం పట్టుకోలేం. కారు డిక్కీల్లో, కారు బానెట్లలో, ఇక్కడ అక్కడ టైర్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా. మీ కుటుంబంలో ఎంతమంది, ఎన్ని ఓట్స్ ఉన్నాయి? మీరు నాకు సపోజ్ 4 ఓట్లు ఉన్నాయి నాకు, సరే 8,000 10,000 ఒక పార్టీ 4,000 ఇస్తే ఇంకో పార్టీ 8,000 ఇంకో పార్టీ 12,000. ఇప్పుడు
అన్ని మరింత 2000 easy నోట్లు ఇక్కడికి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 2000 నోట్లు మనకి సర్క్యులేషన్ లోకి రావు. వీళ్ళు ఇచ్చేంత మళ్ళీ ఆ 2000 కూడా మళ్ళీ అది ఏదన్నా ప్రింట్ చేసుకుని రెడీ అయిపోయి ఏ చైనాకో పాకిస్తాన్ కో వెళ్ళిపోయి అవన్నీ చేయడానికి కూడా కట్టుదిట్టంగా ఆ నోట్ ని చాలా ఎంత ఫాస్ట్ గా ఉన్నారంటే ఇప్పటికే దాన్ని మనం టీవీలో అమాయకంగా మాట్లాడుతున్నాం కానీ ఫేక్ కరెన్సీ దాకా కూడా అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి మూలాలను మనం మర్చిపోయి, అవినీతి మూలాలను మర్చిపోయి, ఇవాళ బ్యాంక్ వ్యవస్థ ఏదో పటిష్టంగా ఉందని, ఆర్బీఐ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, ఇక చీమ కూడా దూరలేదని, ఇలాంటి నమ్మకాలు పెట్టుకుని మన టీవీలో డిబేట్లు చేస్తే ప్రజల్ని మోసం చేయాలి. బ్యాంక్ మేనేజర్ మార్కెట్ లో ఉన్నాయి. ఇటువంటి అవినీతి ధనాన్ని పంచిపెట్టి ఓట్లు కొనుక్కొని ఆయన ఎవరైతే ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరు వాళ్ళంతా అందరూ అవినీతి ముద్రలు ఉన్న వాళ్లే, కేసులు ఉన్న వాళ్లే. కొంతమంది బీజేపీలో ఎంతమంది ఎంపీల మీద కేసులు లేవు, క్రిమినల్ కేసులు లేవు, లేకపోతే ఎంతమంది మీద అవినీతి? ఎవరైనా సరే, ఇది బీజేపీ అనో ఇప్పుడు మోడీ గారు చేసింది. ప్రధాన కామెంట్ చేశారు సీరియస్ గా. చాలా మంది ఎంపీలు నాకు లేఖ రాశారు, గోల్డ్ మీద ఎటువంటి నిర్బంధాలు విధించొద్దు, ప్యాన్ కావాలి అని చెప్పి. వాళ్ళందరి పేర్లు బయట పెడితే చాలా ఇబ్బంది అవుతుందని పెట్టాలి. మరి బీజేపీ ఎంపీలు కూడా చెప్పారు అని అంటే మన పర అనే భేదం లేకుండా భారతదేశాన్ని ఒక స్వచ్ఛంగా ఏదైతే బీజేపీ ఈ రోజు మేము అధికారంలో ఉన్న మాకు ఇంకా కూడా మేము వేల కోట్ల రూపాయలు ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టడానికి లోపల నుంచి బయటకు తీయడానికి అవకాశం ఎక్కువ ఉంది, ప్రతిపక్షాల కన్నా అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఏదైనా సరే మనం ఒక ప్రక్షాళన అనేది చేయదలుచుకున్నప్పుడు మన పర అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైతే 70 లక్షలు 50 లక్షలు మన ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో దానిలోనే ఎలక్షన్ చేసి చూపించాలి అనే ఒక ఛాలెంజింగ్ ఇది. ఈ రోజు బీజేపీ నేతల ఖాతాల్లో 100 కోట్లు జమ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు కానివ్వండి, లేకపోతే ఇతర రాష్ట్రాల బీజేపీ, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 100 కోట్లు ఏ వ్యక్తి ఖాతాల్లో ఒక బిజినెస్ ఉండి ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ తప్ప మీరు నేను ఒక ఎస్బీఐ అకౌంట్ లో చేయడానికి వీలుండదు. దేశవ్యాప్తంగా ఉన్నది 80,000లో 3 నెలల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ మీద మీరు ఎంక్వైరీ జరిపించండి. ఎందుకంటే నల్లధనము, ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఇది ఒక సింపుల్ యాక్షన్. ఇప్పుడు ఈ రోజు మనీ ఎక్కువైపోయి మనీ లాండరింగ్స్, వేల కోట్ల రూపాయల ఆర్థిక సామ్రాజ్యాలను ఎక్కడ ఏర్పరచుకుంటున్నారో విదిన్ టైమ్ ఆఫ్ 2-3 ఇయర్స్ 5-6 ఇయర్స్ స్పాన్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు మాట్లాడుతూ అని చెప్తూ అవసరమైతే 1,00,000 మందినన్నా నియమిస్తాను ప్రతి నల్లధనం బయట తీయడానికి అన్నారు. ఒకటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో మన సిస్టమ్ మన అందరికీ తెలుసు, దాని మీద కామెంట్ చేయాలని కాదు. ఎంతవరకు సాధ్యం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఇది ఇందాక సుభాషిణి గారు చెప్పినట్టు ఏంటంటే హోంవర్క్ అనేది సిస్టమేటిక్గా ప్లాన్డ్గా జరగలేదు అనేది వాస్తవ పరిస్థితులు అనేది రుజువు చేస్తున్నాయి. ఇప్పుడు కమింగ్ టు పొలిటికల్గా దీన్ని తీసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత ప్రధానంగా 2 ముఖ్యమంత్రులు దీన్ని స్వాగతించారు. అందులో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు, 2 నితీష్ గారు బీహార్ ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ పొలిటికల్గా దీన్ని మనం ఆలోచిస్తే కనుక నరేంద్ర మోడీ గారి స్ట్రాటజీ ఫస్ట్ నుంచి చూస్తే బీహార్ ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 1,00,000 కోట్లు అనౌన్స్ చేశారు వెనకబడిన స్టేట్ అని. ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉన్నప్పటికీ, ఆర్థిక లోటుతో ఉన్నప్పటికీ కూడా ఆయన అనౌన్స్ చేయడానికి ఆయనకున్న ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి అనౌన్స్ చేయలేదు. ఎలక్షన్స్ లేవు. దట్ ఈస్ ట్రూ. సో అది ఒకటి. మొన్న ఒక్క నిమిషం అండి, లెట్ మీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ లో రాబోయే 1.5 year లో ఉన్న సందర్భంలో దీపం పథకం స్టార్ట్ చేసింది ఉత్తరప్రదేశ్ లో. అంటే ప్రధానమంత్రి గారు ఏది చేసినా కూడా పొలిటికల్ హిడెన్ దేశ ప్రజల్ని రాజకీయ పార్టీ రాజకీయంగా బలపడాలనే ఆలోచన కానీ కన్నీళ్లు పెట్టుకుని ప్రధానమంత్రి భావోద్వేగానికి గురైన 50 రోజుల తర్వాత మీరు ఇదే భావిస్తే నాకు శిక్ష వేయండి. ఏంటంటే ఈ యొక్క ఎంటైర్ సిచ్యుయేషన్ మీరు చూస్తే కనుక ఆయన ప్రతి ఎలక్షన్స్ ఉన్న చోట హిడెన్ పొలిటికల్ ఎజెండా ఉందని ఏ రాజకీయ పార్టీకైనా
ఉంటది, ఎవరికైనా ఉంటది. అధికార పార్టీలో ఇందాక పద్మగారు అన్నట్టు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజెస్ అని ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఒక రోజు 2 రోజుల ముందు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ కి కోకొల్లలు 125 కోట్ల మందిలో కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, లక్షల్లో జరిగినాయి, రూపాయల్లో జరిగినాయి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే 4-5 రోజుల కిందట ఏదో చేశారు, దానికి దీనికి అంటే పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి బురద జల్లాలి అనే నేను అదే చెప్తున్నా, బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 100 రూపాయల నోట్లు మార్కెట్ లోకి ఎందుకు రావట్లేదు? ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏదన్నా కేంద్ర ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే కార్పొరేట్స్ కి ఏమన్నా ఉంటే 100 రూపాయల్లో మార్చుకున్నారా? ఈ రోజున 100 రూపాయలు కొన్ని కోట్ల దగ్గర ఉండిపోయారంటారా? No, it creates unnecessary doubt. నేను I can't say that so money వాళ్ళ దగ్గర ఉందని చెప్పను. 100 అనేది మార్కెట్ లోకి డంప్ అయిపోవాలి, రిలీజ్ అయిపోవాలి. ఎందుకు 100 రూపాయల కొరత ఉంది అనేది ఇక్కడ మనం తీవ్రంగా అంశం. ఇట్స్ మోర్ దెన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ మోర్ దెన్ దిస్ ఇప్పుడున్న ప్రజలకి ఇబ్బంది పెడుతూ ఆయన చేసుకున్న డిసిషన్ మాత్రం మోర్ దెన్ నేషనల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనపడుతుందండి. కీపింగ్ ద వ్యూ ఇన్ 5 states ఎలక్షన్స్, అపోజిషన్ అసలు లేకుండా కిల్ చేద్దాం అన్న దృక్పథము. సో ఇలాంటి కొన్ని యాంగిల్స్ లో కూడా ఆయన వర్కౌట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది కానీ ఆయన బౌన్స్ అవుతే ప్రజలు ఈ బాధలు ఇంకా కంటిన్యూ అయ్యి అవినీతి పరులు అలాగే కంటిన్యూ ఆల్టర్నేట్ మెకానిజమ్స్ చూసుకుని వాళ్ళు చేసుకుంటారు. పొలిటీషియన్స్ కూడా ఎక్కడో నిన్న గోల్డ్ కాయిన్స్ కొని అవి పంచుతున్నారంట. ఇప్పుడు ఇంతకు ఓట్ ఫర్ నోట్ అన్నదా, ఇప్పుడు ఓట్ ఫర్ కాయిన్, ఓట్ ఫర్ సారీనో ఇంకేదో మార్గం మారుతుంది. సో దిస్ పొలిటికల్ ఇంపాక్ట్ మీద ఎంత వరకు పడుతుందంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. ఐఎమ్ ష్యూర్, ఎందుకంటే జనాలకి ఆల్రెడీ ఆల్టర్నేట్ ఈయడం రాజకీయ నాయకులకు అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇది పెద్ద ఇంపాక్ట్ పొలిటికల్ గా పడుతుందని నేను అనుకోను. అట్ ద సేమ్ టైం ఆయన పొలిటికల్ గా వాళ్ళ పార్టీ వాళ్ళు చేయడానికి చేశారని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అపోజిషన్ కిల్ చేయడానికి మెయిన్ స్ట్రాటజీ చేశారు. కానీ ఇదే గానీ సరిగ్గా అవ్వకపోతే మాత్రం ఇదే ప్రజలు తిప్పి ఏ విధంగా తర్వాత అందరికీ ఫలాలు అందుతాయంటే దీంట్లో అర్థం చేసుకోవాలి. సుభాష్ని గారు ఒక్క పాయింట్, అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళకున్నటువంటి అసెట్స్ ని, వాళ్ళకున్నటువంటి లావాదేవీల్ని అనౌన్స్ చేయమని నరేంద్ర మోడీ గారిని చెప్పమనండి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, బ్లాక్ లిస్ట్ ఉంది కదా, అది ఆల్రెడీ ఆ లిస్ట్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లెట్ హిమ్ అనౌన్స్. ఆయన క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు కూడా ఆయన ముందు కరప్షన్ చార్జెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా బయట పెట్టాలి కదండి. నల్ల కుబేర్ల లిస్ట్ ఆయన దగ్గర ఉంది. మన ఇల్లు పెట్టలేదు, బయట సాహసోపేతంగా ఇది చేసిన మనిషి అది కూడా చేస్తారు. 70 ఏళ్ల అవినీతి, 70 ఏళ్ల కుంభకోణాలు, 70 సంవత్సరాల్లో ఉన్న మన ఏదైతే ప్రధానమంత్రి 70 ఏళ్ల అవినీతికి 70 నెలల టైం ఉన్నారు. అంత టైం లేదు వారి దగ్గర. 2.5 ఏళ్ళు దాదాపు 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ వెళ్ళాలి. ఒక నిమిషం అంటే 50 రోజులు నిజంగా వేచి చూడడానికి, ఆ ఫలితాలు ఏవో కూడా ఏమన్నా వేచి చూడడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సొసైటీలో చాలా అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. బ్యాంకులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, బయట ఒక ట్రాన్సాక్షన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర. నాకు ఇవాళ మెసేజ్ వచ్చింది, ఏంటో తెలుసా, నాకు హార్ట్ ఆపరేషన్ అయింది అని చెప్పి నా అకౌంట్ లో వేయండి అని ఒక 4 అకౌంట్ నెంబర్ ఇచ్చారు. నా బావ అకౌంట్ నెంబర్ ఇది, నా చెల్లెల అకౌంట్ నెంబర్ ఇది. ఇట్లాంటివన్నీ కూడా ఎవరైనా ఇస్తారేమో అనేటటువంటి దానికోసం ఒక పరుగు, దానికోసం ఒక వెంపర్లాట ప్రజలందరిలో కూడా ఉప్పు, కందిపప్పు, చింతపండు ఇలాంటి చాలా అత్యవసరాలన్నింటినీ బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్ తీసుకురావాలి. వ్యాపారులు ఎంత దారుణం, ఏ ఆలోచన వాళ్ళు చేస్తారు, కట్టడి చేయాల్సిన అవసరం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మిగతావన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి ఈ మొత్తం గందరగోళాన్ని కలిగించాల్సినటువంటి బాధ్యత ఉందండి. మీరు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు నొసెట్తో వెక్కిరిస్తున్నారు. ఈ ఇంపాక్ట్ తగ్గించడానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, ఏంటంటే ఉంచవద్దు, SMS ఇవ్వండి, వాటర్ మజ్జిగ అరేంజ్ చేయండి, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అని చెప్పి కొన్ని ప్రికాషనరీస్ అధికారులకు ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.